కిషోర్ తుపాటి గారు. ఒక చిన్న రిటార్ట్ అండి. ఇందాక వారు చెప్తూ అంటే బిఫోర్ కిషోర్ గారు యాక్చువల్ వారు 90 సీట్ల గురించి చెప్పారు. మనం యాక్చువల్ 114 సీట్ల గురించి మాట్లాడుకోవాలి. 24 సీట్లు ఎన్నికలు జరపలేకపోతున్నాం. ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ ఇన్ పిఓకే. జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాయి 114 సీట్లు. జస్ట్ రికార్డ్. వాస్తవం, కరెక్ట్. కిషోర్ తుపాటి గారు. ఓవరాల్గా చూస్తే అంటే అక్కడ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఇదివరకు మనం 96లో కొంత పార్టిసిపేషన్ ఎక్కువగా కనబడింది. ఆ తర్వాత మళ్ళీ మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టిసిపేషన్ ఎక్కువగా కనపడింది అని మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ పార్టిసిపేషన్ ఎంత పెరిగితే అంత మంచిది అనేది ఒకవైపు అయితే, సో ప్రజల మనోగతం ఏమిటి అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఎలా అర్థం చేసుకోవాలి అండ్ ఈ సీట్ల స్ట్రాటజీస్ కూడా ఏ విధంగా ఉన్నాయి? నాకు అనిపిస్తుంది ఈ యొక్క డెవలప్మెంట్ చూసి వాళ్ళు ఓటేసే పరిస్థితి ఉంటది. ఏదో ఇంతకుముందు మనము వ్యాలీ అంటే మొత్తము నేషనల్ కాన్ఫరెన్స్ లేకపోతే పీడీపీ వస్తుంది, జమ్మూ అయితే బీజేపీకి అవకాశాలు ఉన్నాయి అనేది గతంలో ఈ మధ్య కాలంలో కొద్దిగా బీజేపీ మోదీ గారి నాయకత్వంలో కావచ్చు, అంతకుముందు కొద్దిగా యాక్టివ్ అయిన సందర్భంలో బీజేపీకి ఎప్పుడు 3 సీట్లు వచ్చేటివి. ఈసారి లడాక్ అటు వెళ్ళిపోయింది కాబట్టి 2 సీట్లు బీజేపీ రిటైనింగ్ 8 సీట్స్. ఇక్కడ కాశ్మీర్ గురించి మనం మాట్లాడితే సో ఈ విధంగా ఈ యొక్క డెవలప్మెంట్ ఇవన్నీ చూసిన తర్వాత గతంలో బీజేపీ ఎప్పుడు అక్కడ రూలింగ్ చేయలే కాబట్టి ఈసారి ఫస్ట్ టైము ఈ అవకాశం వచ్చింది. 370 ఆర్టికల్ కూడా బీజేపీ ప్లస్ మోదీ గారి నాయకత్వంలోని గవర్నమెంట్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. అది టోటల్ ఇంపాక్ట్ ఈజ్ ఫర్ కాశ్మీర్ పీపుల్. వాళ్ళకి ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే సోదరులు చెప్పినట్టు అక్కడ ఎన్నో రకాల టూరిజం ఎంత పెద్ద అద్భుతమైన విజయం, రికార్డ్ బ్రేకింగ్ అసలు వాళ్ళకి అవన్నీ కూడా అక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది కదండి. ఒక స్టేజ్ వెళ్ళిపోయినాక ఇంకా రెవెన్యూ జనరేషన్ వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళ కులము మతము చూడాలని నాకు అనిపిస్తుంది. Let us we have to look in the results. ఇప్పుడు మళ్ళీ ఆ రోజు మనము ఇంట్రాస్పెక్ట్ ఆన్ దాట్. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఒక మనిషికి ఆకలి ఉంది, ఆకలికి కులం ఏముంటుంది చెప్పండి? ఆకలి తీరిందంటే ఆకలి తీర్చినప్పుడు ఎవరు చేసినా వాళ్ళని ఆదరిస్తారని నేను అనుకుంటాను. అప్పుడు కూడా మళ్ళీ కులము మతము ఇంకొకటి మనం అందరం కూడా గమనించాల్సింది 370 ఆర్టికల్ రూపంలో ఫస్ట్ టైం రిజర్వేషన్స్ అమలవుతుంది. ఈరోజు చూసాం కదా మనం ఎస్సీ ఎస్టీ సీట్లు ఎన్ని ఇవన్నీ కూడా ఎప్పుడన్నా ఎస్సీ ఎస్టీలో ఇంకెక్కడన్నా ఉండింది అక్కడ రిజర్వేషన్ ఇవన్నీ కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీలకి కొమ్ము కాస్తున్నాము, ఎస్సీ ఎస్టీలకి మేము బ్రాండ్ అంబాసిడర్లు చెప్పుకునే వాళ్ళతో ఒక్కరన్నా హర్షం వ్యక్తం చేస్తున్నారా ఈ విషయాల్లో? దీని గురించి డిస్కస్ చేస్తున్నారా? ఇది కావాలండి టాపిక్. ఇప్పుడు రిజర్వేషన్లు తీసేస్తారు బీజేపీ అని చెప్పేసి మొన్న చాలా మందిని మిస్గైడ్ చేశారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చెంపపెట్టు కావాలి. రిజర్వేషన్లు అమలు చేస్తుంది బీజేపీ కొత్త ప్లేసుల్లో కూడా, ఎక్కడ లేని చోట్ల కూడా. దీన్ని ఖచ్చితంగా బీజేపీ శ్రేణులు కావచ్చు, సంఘ పరివార్ కావచ్చు, అందరూ కూడా జాతీయవాద శక్తులు అందరూ కూడా దీన్ని ఇచ్చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో. పక్కనుండే బంగ్లాదేశ్ లో చూసాము ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన దేశంలో కూడా మనం జాతీయవాదాన్ని మోదీ గారి నాయకత్వంలో సోదరు చెప్పినట్టు జాతీయ భావాల్ని రేకెత్తించే క్రమంలో ఇవన్నీ కూడా మనము ప్రతి ఒక్కరికి గుచ్చు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడ డిస్కషన్ పాయింట్ జరుగుతుంది ఈరోజు చూడండి, ఎస్సీ ఎస్టీలకి దే ఆర్ కంటెస్టింగ్, దే విల్ బి కంటెస్టింగ్ ఇన్ ద ఎలక్షన్ సపరేట్లీ త్రూ రిజర్వేషన్స్. సో ఇది మనం ఖచ్చితంగా దీన్ని హైలైట్ చేయాల్సిన పరిణామం. సో చాలా సాహసోపేతమైన నిర్ణయం అని నా ఉద్దేశము. ఖచ్చితంగా ఈ యొక్క 4-5 సంవత్సరాలలో 370 ఆర్టికల్ తర్వాత జరిగిన అభివృద్ధి చూసి కూడా ప్రజలు బాగా ఓటేసేదానికి అవకాశం ఉంది. ఎక్కువ కూడా ఉత్సాహంగా కూడా పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం ఉంది. గతంలో అలా లేదు. అసలు వస్తామంటే వచ్చి ఓటేస్తామంటే కాలుస్తారనే భయము, లేకపోతే ఇంకొక విధమైన భయంతో ప్రజాస్వామ్యాన్ని మొత్తం వాళ్ళ పిడికిల్లో బిగించుకొని మొత్తము యూస్ టు రన్ ద షో. ఏదైతే ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ విధంగా ఆడేవాళ్ళు. ఇప్పుడు ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టుగానే ప్రజల్లో ఖచ్చితమైన మార్పు వస్తుంది. కుల మతాలకు అతీతంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చి వాళ్ళ యొక్క చూసిన డెవలప్మెంట్ ని బేస్ చేసుకొని ఓటేస్తారని నాకు అనిపిస్తుంది. ఓకే, అయితే కిషోర్ తుపాటి గారు ఇందాక అమర్నాథ్ గారు అన్నట్లు ఇట్లా సపరేటిస్టులు గెలవడం అనేది మరి అంటే అక్కడ వేర్పాటువాదానికి సంబంధించిన కొంత ప్రభావం కూడా ఉంది అని అర్థం చేసుకోవాలా, లేకపోతే అప్పుడున్న పరిస్థితికి అట్లా ఉంది, ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయంలో మార్పు కోరుకుంటారు ప్రజలు అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? అక్కడ వేర్పాటువాదులు గెలిచారంటే వాళ్ళ మధ్య పోటీ కదా, అక్కడ ఎప్పుడు బీజేపీ గెలిచిన సందర్భం లేదు నాకు తెలిసి. సబ్జెక్ట్ టు కరెక్షన్, బీజేపీ గెలవలేదు అనుకుంటా గతంలో ఎప్పుడు.
ఇక వీళ్ళ మధ్యనే పోటీ ఉండేది. సో అక్కడ వీళ్ళు దే లాస్ట్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద పబ్లిక్. ప్రజలు దగ్గర నుంచి ప్రజల్లో కాన్ఫిడెన్స్ వీళ్ళు కోల్పోయారు అంటారు. ఎవరు ఉమర్ అబ్దుల్లా కావచ్చు, లేకపోతే వీళ్ళు కోల్పోయిన కారణంగా వాళ్ళు గెలవగలిగారు. సో వాళ్ళ మీద ప్రేమతో వీళ్ళు ఓటేశారని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఉంటది కొద్దిగా ఇంపాక్ట్. కొన్ని ఇప్పుడు ఇద్దరు క్యాండిడేట్స్ నిలబడినప్పుడు వీళ్ళ మీద లేనప్పుడు ఆటోమేటిక్ గా దెర్ విల్ బి అన్ ఇంపాక్ట్. ఇవర్ పంజాబ్ లో కూడా చూసాం మనం, ఎవరో ఒకరు గెలిచారు కూడా. సో ఇలాంటి వ్యక్తులే గెలిచారు. కాబట్టి అది కూడా శుభ పరిణామం కాదు ప్రజాస్వామ్యానికి. దాన్ని కూడా ఖచ్చితంగా బీజేపీ ప్రతి పార్టీ కూడా దాన్ని యొక్క ఇంపార్టెన్స్, అలాంటి వాళ్ళు రాకూడదు అనే పాయింట్ లో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళైతే చూపించి వీళ్ళు కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లీడర్షిప్ కూడా అలాంటి ప్లేసుల్లో ఇప్పుడు ఓడిపోయారు, ఓకే అక్కడ ఎందుకు మనం గెలవకూడదు, అలాంటి ప్లేసుల్లో మనం ఇది చేయకూడదు అనే పద్ధతిలో తీసుకొని చేయగలిగితే ప్రజాస్వామ్యానికి మంచి జరుగుతుందని నా ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.